మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి సమక్షంలో భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకట్రామ్తో సహా పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. పాత కొత్త అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి. కృష్ణా మండలంలోని మూడుమల్, హిందూపూర్ గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని కోరారు. మక్తల్ మండలం గోప్లాపూర్ గ్రామం నుండి పలువురు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి మాజీ ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. మహబూబ్ నగర్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి పోలింగ్ సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రితో చేరుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని మొత్తం 6 మండలాల పరిధిలోని 151 గ్రామ పంచాయతీ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. దీంట్లో 9 గ్రామ పంచాయతీల సర్పంచ్లను ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రేపు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి వెంటనే ఫలితాలను ప్రకటించనున్నారు.